ప్రభుత్వ నిర్ణయాలు. ఉన్న చెట్లేమో నరికేయాలన్నది కూడా ప్రభుత్వ నిర్ణయాలు. అంటే మరి కోట్లు ఖర్చు పెట్టి చెట్టు పెట్టడం ఎందుకు, ఉన్న చెట్లు నరకడం ఎందుకు, అర్థం కాని లాజిక్ కదా. సో ప్రభుత్వ స్టేటెడ్ పొజిషన్ ఏంటి, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ విధానం ఏంటి, నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1988 ప్రకారము తెలంగాణలో అటవీ సాంద్రతను, ఫారెస్ట్ డెన్సిటీని, ఫారెస్ట్ కవర్ను 33% వరకు పెంచాలని లక్ష్యం. ఈ లక్ష్యానికి ఇప్పుడు ఈ 400 ఎకరాల్లో చెట్లు నరకడం ఉపయోగపడుతుందా? చెట్లు పెంచాలి అనే హరితహారాలు ప్రభుత్వాల లక్ష్యం. ఈ లక్ష్యానికి ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న పని జేసీపీలు బుల్డోజర్లు పెట్టి ఉన్న చెట్లు నరకడం ఉపయోగపడుతున్నాను నేను అనేది ప్రభుత్వ లక్ష్యమే. పోనీయండి, అది కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం కాదని చెప్పవనండి. అడవులు పెంచడం మా లక్ష్యం కాదు, గ్రీన్ కవర్ పెంచడం మా లక్ష్యం కాదు, ఇంకెక్కడన్నా గ్రీన్ కవర్ కనబడితే తీసిపడేయడమే మా లక్ష్యం, డెవలప్మెంట్ పేరిట అని చెప్పమండి. చెప్తారు అది ఎవరైనా? సో అందువల్ల ప్రభుత్వాలు ఏ పార్టీ ఉన్నా లక్ష్యం ఏంటి? క్లైమేట్ చేంజ్ ఒక పెద్ద సమస్యగా ముందుకు వస్తుంది. వాతావరణ మార్పు, రోజు రోజుకు టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి. ఇవాళ చూస్తున్నాం మన వడగాల్పులు. అన్ఫార్చునేట్లీ ప్రజలకు కూడా ఈ సీరియస్నెస్ లేదు. మనం ఇప్పుడు వేడిగాళ్ళ మీద మాట్లాడితే నా యూట్యూబ్ ఛానల్లో 3000 మంది చూశాను. అదే వేడివేడి పాలిటిక్స్ గురించి మాట్లాడితే 3 లక్షలు చూస్తాను. అంటే ప్రజలకే పర్యావరణం మీద ప్రేమ లేకపోతే ఎట్లా అనేది నాకు ఆవేదన. సో వేడిగాళ్ళ మీద మాట్లాడితే ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, వేడి రాజకీయాలు ఇంట్రెస్ట్. సో ఇది సమాజంలో కూడా ఈ ధోరణి ఉంది. ఇదే ప్రభుత్వాలకు అడ్వాంటేజ్ అవుతుంది. అంటే ప్రజల్లో ఉన్నటువంటి ఒక రకమైన ఇండిఫరెన్స్, అంటే నాకేంది వాతావరణ మార్పు అంటే పెద్ద ఇష్యూనే కాదు అని. సో అలాంటి అంశాలు మనకు ఏమైనా వేడివేడి రాజకీయాల మీద ఉన్న ఆసక్తి, పర్యావరణపరమైన పరిరక్షణ ఏంటి, దాన్ని జరుగుతున్న నష్టం ఏంటి, దీనివల్ల ఏమవుతుందంటే అది ఒక డిబేటబుల్ పాయింట్గా ఉండడం లేదు. మీడియా ఒక ఎజెండాను సెట్ చేసి సమాజంలో ప్రభుత్వ వ్యవస్థలపై ఒత్తిడి తెస్తాయి. అది తేవాలి అంటే ప్రజలకు ఆసక్తి ఉండాలి. హీట్ వేవ్ గురించి మాట్లాడితే ఎవరు చూడకపోతే, ఎవరు చదవకపోతే మీడియా కూడా దాన్ని పట్టించుకోదు. మీడియా కూడా వేడివేడి రాజకీయాలు పట్టించుకుంటుంది. సో దానివల్ల ప్రభుత్వాల మీద ఒత్తిడి పెరగదు. సో ప్రభుత్వం ఈవెన్ ఇప్పుడు ఎస్సీయూలో విద్యార్థులు వచ్చి పోరాటాలు చేస్తే అది ఇష్యూ అయింది తప్ప కేవలం పర్యావరణం కొరకైతే ఇష్యూ అయ్యేదా? దాంట్లో రాజకీయాలు చేయలే వరకు ఇష్యూ అయినాయి. రోజు ఆ రాజకీయాలు లేకపోతే ఇష్యూ అయ్యేదా? సో అన్ఫార్చునేట్ ఏంటంటే సమాజం యొక్క దృష్టి కూడా ఈ వాతావరణ మార్పు పైన పడాల్సినంతగా పడడం లేదు. సో నేను అనేది ఏంటంటే, మీరు ఇవాళ వాతావరణ మార్పు వల్ల మహానగరాలు కాంక్రీట్ అరణ్యాలు అయితే ఇంకా ప్రమాదకరం కదా. మహానగరాల్లో లంగ్ స్పేస్ కూడా లేకుండా పోతుంది కదా. మీకు ఎక్కడైనా సిటీస్లో ఇంకా ఎక్కువ అవసరం గ్రీన్ కవర్, ఎందుకంటే సిటీలో జనసాంద్రత ఉంటుంది. ఎక్కడైతే జనసాంద్రత ఉంటుందో, ఎక్కడైతే కాంక్రీట్ అక్యుపేషన్ ఆఫ్ ల్యాండ్ ఏరియా, అంటే భూమిలో ఎక్కువ భాగం కాంక్రీట్ అయి ఉంటుందో, ఎక్కడైతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ పెరుగుతుందో, ఎందుకంటే ఇక్కడ